కడప జిల్లా జమ్మలమడుగులో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. జేఎస్డబ్ల్యూ ఉక్కు పరిశ్రమకి భూమి పూజ చేశారైన 16,350 కోట్ల రూపాయల పెట్టుబడితో ఉక్కు పరిశ్రమ ఏర్పాటవుతోంది. 4,000 మందికి పైగా ఉపాధి కల్పించే దిశగా ఈ ప్రాజెక్ట్కి లాంఛనంగా శ్రీకారం చుట్టారు. 3,850 మెగావాట్ల ఎనర్జీ ప్లాంట్కి కూడా శంకుస్థాపన చేయబోతున్నారు. గట్టిగా చప్పట్లతోటి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వాళ్ళందరూ కూడా అభినందనలు తెలియజేయవలసిందిగా మనవి చేసి ముఖ్యమంత్రి గారు అలాగే ఇతర అతిథులందరినీ మనం వీక్షిస్తున్నాము. ఈ ప్రాంతానికి ఒక ఆధునిక పారిశ్రామిక అద్భుతానికి పునాది వేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారితో పాటు వేదికపై ఉన్నారు ప్రముఖులు. హెవీ సెక్షన్ మిల్ కాంక్రీట్ పోత కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. మనందరం గట్టిగా చప్పట్లతోటి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వాళ్ళందరూ కూడా మా ప్రతినిధి సుధీర్ మరింత సమాచారం అందిస్తారు. సుధీర్, కడప జిల్లా జమ్మలమడుగులో సీఎం పర్యటన ఎలా సాగుతోంది? ప్రస్తుతం అక్కడ జరుగుతున్న కార్యక్రమం ఏంటి? జేఎస్డబ్ల్యూ సంబంధించిన ఈ స్టీల్ ప్లాంట్ కు సంబంధించి ఇప్పుడు శంకుస్థాపన కార్యక్రమం చేశారు. అయితే పనులు ప్రారంభానికి సంబంధించిన ఈ శంకుస్థాపనలో మొదటిగా 2 దశల్లో ఈ స్టీల్ ప్లాంట్ ప్రారంభం కాబోతోంది. అయితే మొదటి దశకు సంబంధించి 2,500 మందికి ఉద్యోగాలు కల్పించే విధంగా దాదాపు ఒక మెట్రిక్ టన్ను ఐరన్ ను ఉత్పత్తి చేసే విధంగా ఏర్పాట్లు అయితే సాగుతా ఉన్న నేపథ్యంలో దానికి శంకుస్థాపన చేశారు. ఇది 2028 డిసెంబర్ నాటికల్లో కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఉద్యోగ కల్పన అలాగే ఐరన్ ను తయారు చేసే విధంగా ఒక ప్లాంట్ అయితే తీసుకురాబోతా ఉన్నారు. దానికి సంబంధించి ఇప్పుడు భూమి పూజ జరుగుతా ఉంది. అలాగే 2వ దశలో 3,500 మందికి ఉపాధి కల్పించే విధంగా దాదాపు 10 మెట్రిక్ టన్నుల ఐరన్ ను ఉత్పత్తి చేసే విధంగా 2వ ప్లాంట్ కూడా శ్రీకారం చుట్టబోతా ఉన్నారు. మొత్తం దానికి సంబంధించి కూడా ఇక్కడ పనులు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఈ రోజు జేఎస్డబ్ల్యూ ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో పనులు ప్రారంభించి 1.5 ఏడాదిన్నర కాలంలోనే ఈ ప్లాంట్ ను పూర్తి స్థాయిలో నిర్మించి ఇక్కడ ఉపాధి కల్పించే విధంగా రాయలసీమ యువత ఎప్పటి నుంచో తమ కలగా చెప్పుకుంటున్న కడప ఉక్కు పరిశ్రమను ప్రారంభించే విధంగా చర్యలైతే జరుగుతా ఉన్నాయి. ఇప్పటికే దాదాపు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాం నుంచి ఇప్పటి వరకు 3 ముఖ్యమంత్రులు కడప ఉక్కు పరిశ్రమ గురించి శంకుస్థాపన చేశారు. గతంలో వైఎస్ జగన్ కూడా జేఎస్డబ్ల్యూ ఆధ్వర్యంలో ఇప్పుడు ఎక్కడైతే సున్నపరాళ్లపల్లిలో జరుగుతున్న ఇప్పుడు ప్రారంభం ఉందో అక్కడే వాళ్ళతో ప్రారంభోత్సవ కార్యక్రమం కూడా జరిగింది. అయితే తర్వాత జరిగిన పరిణామాల వల్ల ప్రభుత్వాలు మారడం మరోసారి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఈ రోజు పనులు ప్రారంభానికి శంకుస్థాపన అయితే జరుగుతున్న నేపథ్యంలో రాయలసీమ వాసులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎప్పటి నుంచో ఉన్న కళ ఇది కడప ఉక్కు అనేది వారు కళగా చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న రాయలసీమ నిరుద్యోగ యువతకి ఇది ఒక ఆశాజనకంగా మారిన నేపథ్యంలో వీళ్ళంతా కూడా ఈ రోజు పనులు ప్రారంభం కాబోతా ఉన్నాయి. 2028 డిసెంబర్ కల్లా పూర్తి స్థాయిలో పనులు పూర్తి చేసి మొదటి దశ ప్రారంభోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో యువత అంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. అందులో భాగంగానే ఈ రోజు జిందాల్ సంస్థకు సంబంధించి ఇప్పుడు పనులు ప్రారంభం అయితే కాబోతా ఉన్నాయి. దాదాపు అంతేకాకుండా ఏదైతే ఇక్కడ ప్లాంట్ ఏర్పాటు చేస్తా ఉన్నారో అక్కడే సోలార్ ఎనర్జీకి సంబంధించిన ప్లాంట్ కూడా ప్రారంభం కాబోతోంది. దాని ద్వారానే ఈ ఉక్కు పరిశ్రమ అంతా కూడా విద్యుత్తుకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అంతరాయం లేకుండా దానికి కూడా భూమిని కేటాయించడం జరిగింది. ఈ క్రమంలో సోలార్ ఎనర్జీకి సంబంధించిన దాదాపు 3,850 మెగావాట్లకు సంబంధించిన సోలార్ ఎనర్జీ ప్లాంట్ కూడా ప్రారంభించబోతా ఉన్నారు. దానికి కూడా భూమి పూజ జరిగింది. అలాగే ఏదైతే ఈ జిందాల్ సంస్థకు సంబంధించిన ఉక్కు పరిశ్రమ ఇక్కడ సున్నపరాళ్లపల్లిలో ప్రారంభం కాబోతోందో దానికి సంబంధించి పనులు పూర్తయితే ఇటు కడప జిల్లాతోనే కాకుండా రాయలసీమలోని మిగిలిన 3 జిల్లాల యువత కూడా ఇక్కడ ఉపాధి అవకాశాలు దక్కే పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఈ రోజు పనులు ప్రారంభం కాబోతా ఉన్నాయి. ఇప్పటికే ప్రభుత్వం నుంచి సెంటర్ నుంచి రావాల్సిన అనుమతులన్నీ కూడా ఇచ్చేశారు. అలాగే వాటర్ కు సంబంధించి గండికోట నుంచి కూడా వాటర్ ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే భూమికి సంబంధించి ముడి సరుకు ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా అవన్నీ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితుల్లో ఈ రోజు పనులు ప్రారంభం కాబోతా ఉన్న క్రమం అయితే కనబడతా ఉంది. 2028 కల్లా మొదటి దశ పనులు పూర్తయి పూర్తి స్థాయిలో ప్లాంట్ ప్రారంభోత్సవం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ సుధీర్. సో అది కడప జిల్లా జమ్మలమడుగులో ఏపీ సీఎం చంద్రబాబు ఇవాల్టి టూర్ షెడ్యూల్. ఆల్రెడీ అక్కడ జేఎస్డబ్ల్యూ ఉక్కు పరిశ్రమకి భూమి పూజ చేశారు ముఖ్యమంత్రి. మొత్తం 16,350 కోట్ల రూపాయల పెట్టుబడితో ఉక్కు పరిశ్రమ అక్కడ ఏర్పాటవుతోంది. దీని ద్వారా 4,000 మందికి పైగా ఉపాధి లభించే అవకాశం ఉంది అని చెప్తూ ఉన్నారు. ఆ దిశగానే ఈ ప్రాజెక్ట్ని చాలా లాంఛనంగా ఇవాళ ప్రాజెక్ట్కి శ్రీకారం చుట్టారు. 3,850 మెగావాట్ల ఎనర్జీ ప్లాంట్కి కూడా మరి కాసేపట్లోనే ఆయన శంకుస్థాపన చేయబోతూ ఉన్నారు. కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు దివంగత సీఎం వైఎస్
హయాంలో పురుడు పోసుకుంది. 2007లో బ్రహ్మణి స్టీల్స్ కి వైఎస్ హయాంలో శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత వైఎస్ చనిపోవడం, ఓబులాపురం మైనింగ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డి జైలుకి వెళ్లడంతో బ్రహ్మణి స్టీల్స్ ని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసింది. 2014 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు 2018లో డిసెంబర్ 28న రాయలసీమ స్టీల్ కార్పొరేషన్ పనులకు కంబాల దిన్నెలో శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత అధికారం చేపట్టిన జగన్ 2019 డిసెంబర్లో వైఎస్ఆర్ స్టీల్ ప్లాంట్ కార్పొరేషన్ పేరిట సున్నపురాళ్లపల్లి దగ్గర శంకుస్థాపన చేశారు. కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ నిర్మాణం పూర్తి చేస్తామని గత ఏడాది కడపలో జరిగిన మహానాడు వేదికగా సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. అందులో భాగంగానే ఇవాళ స్టీల్ ప్లాంట్ పనులు అక్కడ ప్రారంభమయ్యాయి.